హాయ్ ఫ్రెండ్స్, మీరు బీటెక్లో ఉంటే ఈ వీడియో మీకు కెరియర్ టర్నింగ్ వీడియో అయితే అవుతుంది. ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వరకు ఎగ్జాక్ట్గా ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, ఏం ప్రాజెక్ట్ చేయాలి, ప్లేస్మెంట్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా గోల్ ఏం లేదు, సింపుల్గా మీకు కెరియర్ పాత్ నేర్పించడం. మీరు ఈ రూట్ మ్యాప్ ఫాలో అయితే ఇంటర్న్షిప్స్ కానీ జాబ్ కానీ డెఫినెట్గా క్రాక్ చేస్తారు. అది కూడా గుడ్ ప్యాకేజెస్తో కంప్లీట్ రూట్ మ్యాప్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో. స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు నుండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది ఇది. ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్లో ఉంటే పర్ఫెక్ట్ టైం టు స్టార్ట్, ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్లో ఉంటే, సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్లో ఉంటే స్టిల్ బిలీవ్, ఇప్పటికైనా నమ్మండి, స్టార్ట్ చేయండి, డెఫినెట్గా మీరు క్రాక్ చేస్తారు. నెక్స్ట్ ఈవెన్ ఫైనల్ ఇయర్లో ఉంటే దిస్ గైడ్ విల్ హెల్ప్ యూ ఫోకస్ ఆన్ హై ఇంపాక్ట్ స్కిల్స్ అయితే నేర్పిస్తాను నేను. చాలా యూస్ఫుల్ అవుతుంది. జర్నీ టు స్కోర్ ది ప్లేస్మెంట్స్ ఎలా అంటే మనం బేసిక్గా ఫండమెంటల్ బిల్డ్ చేసుకోవాలి, నెక్స్ట్ డెవలప్మెంట్ చేయాలి, నెక్స్ట్ స్పెషలైజేషన్స్ నేర్చుకోవాలి, నెక్స్ట్ ప్లేస్మెంట్స్ ఒక కంప్లీట్ రూట్ మ్యాప్ అయితే నేర్పిస్తాను నేను. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఫండమెంటల్ బిల్డింగ్. ఫస్ట్ ఇయర్లో మీరు ఎలాంటి చేయకూడదు, ఎలాంటి చేయాలని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇయర్లో మెయిన్ ఫోకస్ ఏంటంటే బేసిక్స్లో స్ట్రాంగ్ అవ్వండి. ఇది ఒక బిల్డింగ్ ఫౌండేషన్ లాగా అయితే ఉంటుంది. మనకు ఫౌండేషన్ స్ట్రాంగ్ అయితేనే మనకు ఫ్యూచర్ ఇయర్స్లో కూడా సబ్జెక్ట్ అన్న టెక్నాలజీ నేర్చుకోవాలని ఈజీ అవుతుంది, మనకు నేర్చుకోవాలనిపిస్తుంది. ఎలా నేర్చుకోవాలంటే ఫస్ట్ ఫండమెంటల్ ఇయర్, నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్, నెక్స్ట్ స్పెషలైజేషన్, కెరియర్ ప్రిపరేషన్, ఇలాగైతే వన్ బై వన్ అయితే నేర్చుకోవాలి మీరు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా చాలా టాపిక్స్ ఉన్నాయి, నేను టాపిక్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెర్న్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో స్టార్ట్ చేయండి. ఐదర్ నువ్వు ఏదైనా చూజ్ చేసుకో. మీరు బేసిక్ అయితే సి అండ్ పైథాన్ అయితే చూజ్ చేయాలి. సి ఎందుకంటే లాజికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మెమొరీ కాన్సెప్ట్స్ కూడా అర్థమవుతాయి సి లాంగ్వేజ్ నేర్చుకుంటే. ఒకవేళ నువ్వు పైథాన్ తీసుకుంటే ఎందుకంటే ఈజీ సింటాక్స్ ఉంటుంది, ఫాస్ట్గా లెర్న్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఫ్యూచర్లో ట్రెండింగ్ ఉన్న ఏఐఎంఎల్ కూడా చాలా నేర్చుకోవచ్చు, చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నేనైతే పైథాన్తోనైతే రిఫర్ చేస్తున్నా. నేను నా ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు సి అయితే నేర్చుకున్నా. ఫస్ట్ టైం పాయింటర్స్ చూసాక అప్పుడు అర్థం కాలే, కన్ఫ్యూజింగ్గా ఉండేది. బట్ నేను ప్రాక్టీస్ చేశాక లాజిక్ అండ్ క్లారిటీ వచ్చింది. సేమ్ ఎక్స్పీరియన్స్ మీకు కూడా వస్తుంది కాబట్టి మీరు కూడా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేశాక మీరు వస్తలేదని డౌట్ పడకండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే అయితే మీకు డెఫినెట్లీగా వస్తుంది. అందుకే నేను ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని అంటున్నా. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. నేనేం చేస్తున్నా అంటే సిఆర్ పైథాన్లో పైథాన్ అయితే తీసుకోండి, ఈజీ సింటాక్స్ అనేది ఉంటుంది కాబట్టి నేను. నెక్స్ట్ వన్ ఏంటంటే కంప్యూటర్ ఫండమెంటల్స్. ఈ కంప్యూటర్ ఫండమెంటల్స్ కూడా మీరు ఎలా నేర్చుకోవాలంటే ఓఎస్ బేసిక్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటిది, మెమొరీ ఏంటిది, మెమొరీ హైరార్కీ అంటే ఏంటండి, ఇలా ఓఎస్ బేసిక్స్ అయితే మీరు చాలా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కంప్యూటర్ ఆర్కిటెక్చర్. కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో కూడా సిపియు అనేది ఎలా వర్క్ చేస్తుంది, వాళ్ళు టైప్స్ ఏంటి, ఇవన్నీ అయితే మనం క్లియర్గా తెలుసుకోవాలి మనం. నెక్స్ట్ ఏంటంటే నెట్వర్కింగ్ ఇంట్రో కూడా తెలుసుకోవాలి. ఐపీ అడ్రసెస్ అంటే ఏంటిది, డిఎన్ఎస్ అంటే ఏంటిది, ఇలా అయితే చాలా నేర్చుకోవాలి. మీరు ఎసెన్షియల్గా అయితే నేర్చుకోండి. వీటి గురించి క్లియర్గా నేర్చుకున్నట్టయితే మీకు కూడా ఒక రూట్ మ్యాప్ అనేది క్లారిటీ ఉంటుంది. మ్యాథ్ ఫర్ సిఎస్. ఒకవేళ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాం అంటే మ్యాథమెటిక్స్ అనేది డెఫినెట్లీగా ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, ఎసెన్షియల్ ఫర్ ద ప్రాక్టీస్ అప్లికేషన్ చేస్తానికి స్కిల్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రాబిలిటీ బేసిక్స్. ప్రాబ్లం మీద సమ్ బేసిక్స్ అయితే ఉండాలి, ఎందుకంటే టూల్స్ ఫర్ ద అనలైజింగ్, టూల్స్ను అనలైజ్ చేసేదానికి. నెక్స్ట్ ఏంటంటే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, ఎందుకంటే స్ట్రక్చర్ ఆఫ్ ఏ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ సిస్టమ్స్ కూడా మనకు బేసిక్ ఐడియా అయితే ఉండాలి. ఇలాగైతే మీరు క్లియర్గా వన్ బై వన్ అయితే నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రాక్టీస్. ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలంటే హ్యాకర్ ర్యాంక్లో ఈజీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, అలా అడ్వాన్స్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే లీడ్ కోడ్లో బిగినర్స్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, అందులో ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి, డెఫినెట్లీగా యూస్ఫుల్ అవుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్, ఫ్రీ రిసోర్సెస్, మీకు ఏమైనా కొత్తగా ఇన్నోవేషన్స్ వచ్చినా కూడా నేను అందులో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాలో ఫాలో అయితే మీకు న్యూ టిప్స్ అయితే నేను ఇస్తాను. ఎక్కడ ప్రాక్టీస్ చేయాలంటే లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్ అయితే యూజ్ చేసుకోండి. ఇలాంటి ప్లాట్ఫామ్స్ అయితే యూజ్ చేసుకోండి, ఎందుకంటే ఇది స్కిల్స్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్. ఈ సాఫ్ట్ స్కిల్స్ కూడా మీరు నేర్చుకోవాలి, ఎందుకంటే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రజెంటేషన్ ఇవ్వడం ప్రాక్టీస్ చేయండి. మీరు ఒకవేళ ఫ్యూచర్లో జాబ్ తెచ్చుకున్నప్పుడు ప్రజెంటేషన్ అనేది ఇవ్వాలి, గ్రూప్ మీటింగ్ అనేది కమ్యూనికేషన్ చేయాలి కాబట్టి అదైతే నేర్చుకోండి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం కానీ, ఇంపాక్టబుల్ డెలివరీ అనేది వర్డ్స్లో ప్రొనౌన్సియేషన్ ఇవ్వండి. ఇలాగైతే వన్ బై వన్ అయితే ఇంగ్లీష్లో కూడా కమ్యూనికేషన్ అనేది చాలా బిల్డ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మినీ ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేయాలి మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే. ఎలాంటి అంటే నార్మల్ చిన్న ప్రాజెక్ట్స్ అయితే చేయండి. క్యాలిక్యులేటర్ యాప్ యూజింగ్ పైథాన్, లేదంటే సింపుల్ చాట్ బోట్ కానీ. ఫస్ట్ ఇయర్లో మీరు ఇలా స్టార్ట్ చేస్తే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో మీకు ఇంప్రెషన్ అనేది చాలా ఉంటుంది. పైథాన్ ప్రాజెక్ట్ లెర్నింగ్ సైకిల్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే లెర్నింగ్ ద ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. ఒక ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ను
తీసుకోండి. డిజైన్ యూజర్ ఇంటర్ఫేస్ను డిజైన్ చేయండి. నెక్స్ట్ బిల్డ్ ద సింపుల్ చాట్బుట్ని బిల్డ్ చేయండి. నెక్స్ట్ ఎన్ఎల్పి లాంటిది ఎక్స్ప్లోర్ చేయండి. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ద ఏఐ ఫండమెంటల్స్ నేర్చుకోండి. క్యాలిక్యులేటర్ యాప్ను ఒక డెవలప్ చేయండి. ఇలాగైతే స్టెప్ బై స్టెప్ ఒక సర్కిల్ లాగైతే నేర్చుకోండి. ఇలా నేర్చుకుంటే మీకు కూడా క్లియర్గా కాన్సెప్ట్స్ అనేది ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో ప్రాజెక్ట్స్ అంటే చిన్న విషయం కావచ్చు. ఈ మినీ ప్రాజెక్ట్స్ ఏం చేస్తాయంటే మీకు కాన్ఫిడెన్స్ ఇస్తాయి అండ్ రెజ్యూమ్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్స్ను బిల్డ్ చేయండి, మీ క్రియేటివిటీ కూడా పెరుగుతుంది రెజ్యూమ్లో యాడ్ చేసుకుంటే ఫస్ట్ ఇయర్ నుంచే. ఇలా స్టెప్ బై స్టెప్ అయితే నేర్చుకోండి. సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అయితే చేసుకోండి. సెకండ్ ఇయర్లో మీరు ప్రోగ్రామర్ నుంచి డెవలపర్గా చేంజ్ అవ్వాలి. కోడ్ రాయడం మాత్రమే కాదు, అప్లికేషన్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేస్తేనే మీరు సెకండ్ ఇయర్లో స్టే అవుతారు. ఎలాగంటే అవి కంప్లీట్ రూట్ మ్యాప్ అయితే చూద్దాం మనం ఇప్పుడు. ఫస్ట్ వన్ ఏంటంటే డేటా స్ట్రక్చర్ ఆల్గోరిథమ్స్ నేర్చుకోండి. దాన్ని మనం డిఎస్సి అంటాం. ఫస్ట్ డిఎస్సితో స్టార్ట్ చేస్తే మనకు ఆ డిఎస్సిలో ఎలాగ నేర్చుకోవాలంటే అరేస్ అంటే ఏంటిది, అరేస్ వల్ల యూజెస్ ఏంటిది, నెక్స్ట్ స్ట్రింగ్స్, లింక్డ్ లిస్టు, స్టాక్స్, ట్రీస్, గ్రాఫ్స్ ఇవన్నీ నేర్చుకోండి. డైలీ అయితే 1 or 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఈజీ లెవెల్ నుంచి స్టార్ట్ చేయండి, మీకు ఈజీగా ప్రాబ్లమ్స్ అయితే అర్థమవుతాయి. నెక్స్ట్ మీడియం అండ్ హై లెవెల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలా ఇంప్రూవ్ 1 by 1 అయితే ఇంప్రూవ్ చేసుకోండి మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా. నెక్స్ట్ ఏంటంటే నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు గీక్స్ ఫర్ గీక్స్ అయితే వెబ్సైట్ అయితే యూజ్ చేసుకున్నా. అలా 50 ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేశా. నాకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో చాలా సిమిలర్గా అనిపించాయి. దానివల్ల నాకు ఇంటర్వ్యూ క్రాక్ చేయడం కూడా చాలా సింపుల్ అయిపోయింది. మీరు కూడా డెఫినెట్లీగా యూజ్ చేసుకోండి. గీక్స్ ఫర్ గీక్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్ ఫర్ ద స్టూడెంట్స్. చాలా రూట్ మ్యాప్స్ ఉంటాయి, మీకు కావాల్సిన ప్రతి ఒక్క లాంగ్వేజ్ ఉంటుంది. ప్రజెంట్ ట్రెండింగ్ స్కిల్స్ కూడా అలా అవైలబుల్గా ఉంటాయి. మీకు బేసిక్ కాన్సెప్ట్ నుంచి అడ్వాన్స్ కాన్సెప్ట్ వరకు ఉంటాయి గీక్స్ ఫర్ గీక్స్ వెబ్సైట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వెబ్సైట్ యూజ్ చేసుకున్నట్టే మీ ఎగ్జామ్ టైంలో కానీ మీరు ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది గీక్స్ ఫర్ గీక్స్ యూజ్ చేసుకొని. ఈ డిఎస్ఏ కూడా ఎలా నేర్చుకోవాలంటే ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్, తర్వాత ఇంటర్మీడియట్ స్ట్రక్చర్స్, తర్వాత అడ్వాన్స్ స్ట్రక్చర్స్, తర్వాత డైలీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ప్రోగ్రెస్ చేయండి. మీ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడానికి ఒక హ్యాకర్ ర్యాంక్, లీడ్ కోడ్ వంటి వాటిలో సాల్వ్ చేయండి. ఇలాగైతే మీకు డిఎస్ఏ అనేది డెఫినెట్లీగా వస్తుంది. అలా స్టెప్ బై స్టెప్ జర్నీ అయితే చేసుకోండి మీరు. నెక్స్ట్ ఏంటంటే డెవలప్మెంట్ ట్రాక్ అనేది ఎలా చేయాలంటే చూజ్ వన్, ఏదో ఒకటి మీరు చూజ్ చేసుకోండి. ఒకవేళ నువ్వు వెబ్ డెవలపర్ అవుతావా, యాప్ డెవలపర్ అవుతావా, లేకపోతే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఏఐఎంఎల్ నేర్చుకుంటావా, ఏదో ఒకటి చూజ్ చేసుకోండి కరెక్ట్ ట్రాక్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటే HTML, CSS, జావాస్క్రిప్ట్. ఇది ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ కోసం HTML, CSS నేర్చుకుంటావు. బట్ బ్యాక్ ఎండ్ కోసం ఏం నేర్చుకోవాలంటే Node.js, Express.js, MongoDB డేటా స్టోర్ చేయడానికి. నువ్వు ఒకవేళ APIస్ను బిల్డ్ చేయాలంటే REST API, ఇలాంటి వాటిని అయితే యూజ్ చేసుకోవాలి. వెబ్ డెవలప్మెంట్ ఇవన్నీ టూల్స్ నేర్చుకొని నువ్వు ఒక డైనమిక్ వెబ్సైట్స్ అయితే బిల్డ్ చేయాలి. లైక్ ఎలా అంటే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ వంటి ఇలాంటి వెబ్సైట్స్ని బిల్డ్ చేయాలి. అట్లయితే నేను వెబ్ డెవలపర్ రోల్కు కరెక్ట్గా ఫిక్స్ అవుతావు. నెక్స్ట్ ఏంటంటే యాప్ డెవలపర్ ఎట్లంటే ఫ్లటర్ నేర్చుకోవాలి. ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న యాప్స్ అన్ని ఆండ్రాయిడ్ యాప్స్ కానీ iOS యాప్స్ కానీ అవన్నీ అయితే ఫ్లటర్తోనైతే మనం నేర్చుకొని బిల్డ్ చేస్తాం. ఒకవేళ నువ్వు యాప్ డెవలపర్ కావాలంటే ఫ్లటర్ అయితే నేర్చుకో, డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. లేదు నేను ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న AIML నేర్చుకుంటా అంటే మాత్రం పైథాన్ అయితే నేర్చుకో. పైథాన్ బేసిక్ నుంచి అడ్వాన్స్గా అయితే నేర్చుకో. మనం ప్రీవియస్ వీడియోలో పైథాన్ గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. పైథాన్ ప్రీవియస్ వీడియోలు చూసుకోండి ఒకసారి. పైథాన్ లైబ్రరీస్ నేర్చుకో, నాంపీ కానీ పాండాస్ కానీ ఇలాంటివి నేర్చుకో. వాటిని నేర్చుకుంటే నువ్వు AIMLలో స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే ఉంటుంది. ఇలా 1 by 1 అయితే మీకు గైడెన్స్ ఇస్తాను. ఒకవేళ మీకు AIML రూట్ మ్యాప్ కావాలంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి. కంప్లీట్ రూట్ మ్యాప్ నేను ఒక నెక్స్ట్ వీడియోలో నేను డెఫినెట్లీగా చేస్తాను మీకోసం. నెక్స్ట్ ఏం టూల్స్ నేర్చుకోవాలంటే GitHub నేర్చుకోండి. ఈ GitHub ఏంటంటే వర్షన్ కంట్రోల్స్. ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే మనం బిల్డ్ చేసిన వెబ్ డెవలపర్ ప్రాజెక్ట్స్ కానీ, యాప్ డెవలప్ ప్రాజెక్ట్స్ కానీ, AIML ప్రాజెక్ట్స్ కానీ ఈ GitHubలో స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే మనం డిప్లాయ్మెంట్ చేసుకోవచ్చు ఈ వర్షన్ కంట్రోల్ దాంట్లో. ఇలా ఏం చేస్తుందంటే మనం ట్రాక్ ద చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూడాలనుకున్నా, మీ ఫ్రెండ్స్తో కొలాబరేట్ కావాలనుకుంటున్నా, ఒకవేళ మీరు మెయింటెనెన్స్ చేయాలనుకుంటున్నా, ఒకవేళ డిప్లాయ్మెంట్ చేయాలనుకున్న మీ ప్రాజెక్ట్ను GitHubలో మీరు పోస్ట్ చేసుకోవాలి. ఇలాగైతే GitHub నేర్చుకోండి. అవి కూడా కమాండ్స్ ఉంటాయి, ఆ కమాండ్స్ కూడా నేర్చుకోండి. డెఫినెట్గా సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్లో మీకు యూస్ఫుల్ అవుతుంది. GitHub ఒక చాప్టర్ అయితే ఉంటుంది మీకు. నెక్స్ట్ ఏంటంటే డేటాబేసెస్. ఈ డేటాబేసెస్ ఎందుకు నేర్చుకోవాలంటే మన డేటాను స్టోర్ చేయడానికి డేటాబేసెస్ అయితే నేర్చుకోవాలి. నేను చెప్పాను కదా వెబ్ డెవలప్మెంట్లో డేటాబేసెస్ లైక్ MongoDB కానీ, SQL కానీ, MySQL కానీ నేర్చుకోవాలని. మన డేటాబేస్లో 2 types ఉంటాయని చెప్పాను కదా, SQL, NoSQL. ఈ SQLలో ఎలా అంటే ఒక సింగిల్ ఫార్మాట్ లెక్క ఉంటుంది, MySQL లెక్క టేబుల్స్ కానీ ఇలా.
బట్ NoSQL ఎట్లా అంటే MongoDB డాక్యుమెంట్ ఫార్మాట్లో ఉంటుంది. మనం ఎక్కువ డాక్యుమెంట్ ఫార్మాట్లో MongoDB యూజ్ చేస్తాం. మీ ఇష్టం, మీరు MySQL నేర్చుకున్నా ఏం లేదు, MongoDB నేర్చుకున్నా ఏం లేదు, బట్ ఏదో ఒకటి అడ్వాన్స్గా అయితే నేర్చుకోండి MongoDB. నెక్స్ట్ మీకు సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో అయితే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది సబ్జెక్ట్ అయితే ఉంటుంది. అందులో MongoDB టు Express.js Node.jsకి ఎలా కనెక్ట్ చేస్తారు, బ్యాక్ అండ్ ఫ్రంట్ నుండి ఎలా కనెక్ట్ చేస్తారని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ మీరు ఒకవేళ ఇన్నోవేటివ్గా నేర్చుకోవాలంటే ముందే నేర్చుకోండి, ఫుల్ స్టాక్ కూడా నేర్చుకోండి. మీరే చెప్పండి అంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కూడా నేను క్లాసెస్ తీసుకుంటాను. కింద కామెంట్ రూపంలో చెప్పండి మీ ఐడియా ఏంటిదని. నెక్స్ట్ ఏంటంటే మినీ ప్రాజెక్ట్స్ చెప్పాను కదా, మినీ ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేసుకోండి. టు డూ లిస్ట్ వెబ్ అప్లికేషన్స్ కానీ, టాస్క్ మేనేజర్ కానీ, రియల్ టైమ్ అప్డేట్స్ని ఇచ్చే యాప్ కానీ, నెక్స్ట్ ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ కానీ, నెక్స్ట్ వెదర్ రిపోర్టర్ యాప్ కానీ, ఇలాంటివి అయితే క్రియేట్ చేయండి. ఇలాంటి క్రియేట్ చేస్తే మీకు కూడా ఒక హై లెవెల్ ఇంప్రెషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్న్షిప్స్. ఈవెన్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఓకే, బట్ మెయిన్ గోల్ ఏంటంటే లెర్నింగ్. మీరు నేర్చుకోవాలి, ఒక ప్రొఫెషనల్గా మీరు నేర్చుకోవాలి. పోయి అక్కడైతే వర్క్ చేయండి 2 months or 3 months, బట్ అంత ఈజీ కాదు ఇంటర్న్షిప్స్ రావడం. చాలా ట్రై చేయండి, చాలా రెజ్యూమ్స్లో మీ సర్టిఫికేట్స్ అనేది యాడ్ చేయాలి. అట్లయితేనే మీకు ఒకవేళ పెయిడ్ ఇంటర్న్షిప్ అయితే వస్తుంది. చాలా ట్రై చేయండి. చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి, లింక్డ్ఇన్, ఇంటర్న్షాలా, నౌకరీ, ఇలాంటి చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. అందులో వెళ్ళి అప్లై చేయండి. ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేశాను నేను. సెకండ్ ఇయర్లో మీ బేసిక్స్ని రియల్ టైంలో అప్లై చేయడం స్టార్ట్ చేయాలి. అక్కడే మీకు రియల్ గ్రోత్ అనేది ఉంటుంది. సెకండ్ ఇయర్లో కూడా అప్లై చేయండి ఇంటర్న్షిప్స్కు. ఇలాగైతే యూజ్ చేసుకోండి. ఈ ఇంటర్న్షిప్స్ ఎలా వస్తాయంటే మీ నాలెడ్జ్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోండి. ఫండమెంటల్ నాలెడ్జ్, థియరీ, అండర్స్టాండింగ్ ఫర్ ద కాన్సెప్ట్స్ కానీ, ప్రాక్టికల్ అప్లికేషన్స్ కానీ, నెక్స్ట్ ప్రాక్టీస్ స్కిల్ చేయడం వల్ల మీ ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ అవుతుంది. అలాగైతే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ థింగ్ ఏంటంటే ఒకవేళ థర్డ్ ఇయర్లో ఉంటే మీరు ఎలా చేయాలంటే స్పెషలైజేషన్, మేజర్ ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేసుకోండి. ఇయర్లో స్పెషలైజేషన్ టైం, ఎందుకంటే ఇది మీ కెరియర్ను డిసైడ్ చేసే స్టేజ్. అది మీరు ఎటు వెళ్ళాలి, ఏం చూజ్ చేసుకోవాలి, ఎలాంటి డొమైన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి డొమైన్స్ ఉంటాయంటే చూజ్ యువర్ కరెక్ట్ డొమైన్. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటావు అంటే మెన్ స్టాక్ ఇలా నేర్చుకుంటావా? మెన్ అంటే ఏం లేదు, MongoDB, Express.js, React.js, Node.js. మర్న్ అంటే MongoDB, Express.js, Angular.js, Node.js ఇలా నేర్చుకుంటావా? నీ కెరియర్ పాత్ అనేది చూజ్ చేసుకో వెబ్ డెవలప్మెంట్లో. లేదు నేను ఒకవేళ మొబైల్ డెవలప్మెంట్ చేస్తా అంటే ఫ్లటర్ కానీ, రియాక్ట్ నావి కానీ ఇలాంటి టూల్స్ అయితే నేర్చుకో. లేదు ప్రజెంట్ ట్రైనింగ్లో ఉన్న AI/ML నేర్చుకుంటా అంటే టెన్సార్ఫ్లో కానీ, NLP కానీ, న్యాచురల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఇలాంటివి అయితే నేర్చుకోండి. నువ్వు ఒకవేళ సైబర్ సెక్యూరిటీ వైపు వెళ్ళాలంటే మాత్రం ఎథికల్ హ్యాకింగ్ బేసిక్ నేర్చుకో. నువ్వు ఒకవేళ క్లౌడ్ కంప్యూటింగ్, DevOps వైపు వెళ్ళాలంటే AWS నేర్చుకో, అమెజాన్ వెబ్ సర్వీసెస్ లేకపోతే డాకర్ నేర్చుకో. ఇలాంటి టూల్స్ అయితే నేర్చుకోండి. మీకు క్లియర్గా కాన్సెప్ట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. క్లియర్గా నెక్స్ట్ వీడియోలో కూడా రూట్ మ్యాప్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెబ్ డెవలప్మెంట్, మొబైల్ డెవలప్మెంట్, AI/ML, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, DevOps కంప్లీట్ రూట్ మ్యాప్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఒక డొమైన్ చూస్ చేసుకున్నాక డెప్త్లోకి వెళ్ళండి. సర్ఫేస్ లెవెల్ నాలెడ్జ్తో ఇండస్ట్రీలో మనం కంప్లీట్గా చేయలేం. సో మీరు ఏం నేర్చుకున్నా డీప్గా అయితే నేర్చుకోండి, అడ్వాన్స్గా నేర్చుకునేటట్టు ఉండండి. మీరు ఏం నేర్చుకున్నది, ఏ డెవలప్మెంట్ అయినా, ఏ రూట్ మ్యాప్ అయినా, మీ ఏ కెరియర్ పాత్ అయినా అడ్వాన్స్గా అయితే నేర్చుకోండి. సగం నేర్చుకొని అయితే వదిలిపెట్టకండి. నెక్స్ట్ ఏంటంటే మేజర్ ప్రాజెక్ట్స్ అనేది ఎలా బిల్డ్ చేయాలంటే అట్లీస్ట్ 2 large ప్రాజెక్ట్స్ విత్ ద డిప్లాయ్మెంట్ ప్రాజెక్ట్స్ అయితే మీరు డిప్లాయ్మెంట్ చేయాలి. అవి కూడా ఫుల్ స్టాక్ ఈకామర్స్ సైట్ కానీ, AI చాట్ బోర్డ్ కానీ, క్లౌడ్ డిప్లాయ్మెంట్ యాప్స్ కానీ ఇలాంటివి అయితే మీరు బిల్డ్ చేయాలి. ఈకామర్స్లో కూడా మనం ప్రజెంట్ ఈకామర్స్ అంటే ఫ్లిప్కార్ట్ కానీ అలాంటివి అయితే బిల్డ్ చేయాలి. లేకపోతే AI చాట్ బోర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT లెక్క AI చాట్ బోర్డ్ కూడా బిల్డ్ చేయాలి. క్లౌడ్ డిప్లాయ్మెంట్ యాప్స్ కూడా మీరు బిల్డ్ చేయాలి. రియల్ టైమ్ సెనారియోలో కూడా బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్కి ఎలా నేర్చుకోవాలంటే కోడ్ ఫోర్సెస్, కోడ్ చెఫ్ ఇలాంటి వాటిలో రెగ్యులర్గా పార్టిసిపేట్ అవ్వాలి. ఇలా పార్టిసిపేట్ అయితేనే మీకు సొసైటీ అనేది బయట ఎలా ఉందని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అవుతుంది. మీరు ఒకవేళ బిగినర్ కోడనైనా కోడింగ్ని స్టార్ట్ చేయండి, జర్నీ అనేది స్టార్ట్ చేయండి. ఇలా డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే నెట్వర్కింగ్లో కూడా మీరు ఎలా నేర్చుకోవాలంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ను స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోండి. మీరు థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే మీ ప్రాజెక్ట్స్, సర్టిఫికేట్స్ అన్ని లింక్డ్ఇన్లో అప్లోడ్ చేసుకోండి. లింక్డ్ఇన్ కూడా బిల్డ్ చేసుకోండి. మీ కనెక్టివిటీ, ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్, హ్యాకథాన్స్ ఇలాంటి వాటిలో అయితే పార్టిసిపేట్ చేయండి. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని స్ట్రాంగ్ చేసుకోండి. ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ అనేది అవ్వండి. నెక్స్ట్ నెట్వర్కింగ్ని బిల్డ్ చేసుకోండి. కంటిన్యూస్ విత్ ద లెర్నింగ్ అనేది కంటిన్యూస్గా చేయండి. ఇలా చేస్తే మీకు హై ప్రొఫెషనల్గా అయితే ఉంటుంది మీ లింక్డ్ఇన్ కూడా. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్న్షిప్స్కు ప్రిపేర్ కావాలి. ఎలా ప్రిపేర్ కావాలంటే మీ రెజ్యూమ్ పాలసీస్ అయితే చూసుకోండి. 2 or 3 pages రెజ్యూమ్స్ అయితే క్రియేట్ చేసుకోకండి.
అది 1 పేజ్లో ఉండాలి. అది కూడా ప్రొఫెషనల్ రెజ్యూమ్స్ అయితే బిల్డ్ చేసుకోండి. ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ను ప్రజెంట్ బిల్డ్ చేసుకోండి. ప్రజెంట్ కంపెనీస్ అనేది ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ అయితేనే యూజ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఏటీఎస్ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఆ స్కోర్ కూడా చెక్ చేస్తున్నాయి. 70% స్కోర్ అయితే చెక్ చేస్తున్నాయి. ఆ స్కోర్ ఉన్న వాళ్ళకే షార్ట్ లిస్ట్ చేస్తున్నారు, లేదంటే వాళ్ళను రిజెక్ట్ చేస్తున్నారు. ఇలాగైతే యూజ్ చేసుకోండి. రెజ్యూమ్స్ కూడా చాలా మంచిగా బిల్డ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మోక్ ఇంటర్వ్యూస్ అనేది స్టార్ట్ చేయండి. మోక్ ఇంటర్వ్యూస్ కూడా స్టార్ట్ చేయడం వల్ల మీ ప్రాక్టీస్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. క్వశ్చన్ అనేది ఎలా వస్తుంది, ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, మనం ఎలా సాల్వ్ చేయాలనే ఒక థింకింగ్ అయితే ఉంటుంది మీకు. థర్డ్ ఇయర్లో మీకు రెజ్యూమ్ అనేది క్లారిటీ ప్రొఫెషనల్ వేలో ఉండాలి. ప్రాజెక్ట్స్ ప్లస్ ఇంటర్న్షిప్స్ అనేది ఉంటాయి కదా, అవి మీకు యూజ్ అవుతాయి. కాబట్టి థర్డ్ ఇయర్లో మీరు రెజ్యూమ్ అనేది ప్రొఫెషనల్గా బిల్డ్ చేసుకోండి. ప్లేస్మెంట్స్ అప్పటి వరకు మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. థర్డ్ ఇయర్ వరకు ఇవన్నీ కంప్లీట్గా నేర్చుకోవాలి. మీరు రెజ్యూమ్స్ బిల్డ్ చేసుకోవడం, సర్టిఫికేట్స్ని గెయిన్ చేసుకోవడం, లింక్డ్ఇన్ను ఆప్టిమైజేషన్ చేసుకోవడం, ఇలా నెట్వర్కింగ్ను బిల్డ్ చేసుకోవడం, ఇలాగైతే చాలా నేర్చుకోండి. మీరు ఇలా నేర్చుకోవడం అయితే ఫోర్త్ ఇయర్లో మీకు ఒక జాబ్ను క్రాక్ చేయడానికి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫోర్త్ ఇయర్లో మొత్తం మీరు ఒక జాబ్ క్రాక్ చేయడం ఎలా అనేది మొత్తం ఫోకస్ చేయాలి. లాస్ట్ వన్ ఫోర్త్ ఇయర్లో ఏం చేయాలంటే ప్లేస్మెంట్స్ అండ్ కెరియర్ ప్రిపరేషన్. ఇయర్లో ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఒక జాబ్కు రెడీ అవ్వడం అంతే. ఎలా రెడీ అవ్వాలంటే వర్క్ ఫ్లో విత్ ద ప్రిపరేషన్ సర్కిల్, యాక్సెస్ ద స్కిల్స్ని యాక్సెస్ చేసుకోవడం కానీ, డెవలప్మెంట్ స్కిల్స్ని ఎక్స్ప్లోర్ చేసుకోవడం కానీ, ప్రాక్టీస్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, పర్ఫార్మెన్స్ను ఎవాల్యుయేట్ చేసుకోవడం కానీ, ఇలాంటి ప్రిపరేషన్ అయితే మీరు ఇవ్వండి. ఫస్ట్ వన్ ఏంటంటే డిఎస్ఏ రివిజన్. ఈ ఫైనల్ ఇయర్లో డిఎస్ఏని ఒకసారి రివిజన్ చేసుకోండి. ప్రాక్టీస్ ద టాప్ 150 ఇంటర్వ్యూ క్వశ్చన్స్. టాప్ కంపెనీస్ అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. అవి మనకు గీక్స్ ఫర్ గీక్స్లో కానీ చాలా దొరుకుతాయి. హ్యాకర్ ర్యాంక్లో, లీడ్ కోడ్లో అలాగ వెళ్ళి 150 డిఎస్సీ క్వశ్చన్స్ ఇలాగైతే చూసుకోండి. బేసిక్ నుంచి అడ్వాన్స్గా నేర్చుకోండి. డిఎస్సీ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి. బట్ మీరు డిఎస్సీ పైథాన్ ఆర్ జావా ఏదో ఒకటి చూజ్ చేసుకోండి. దాని మీద ఒక కంప్లీట్ అడ్వాన్స్గా అయితే నేర్చుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్ చేయండి. ప్రాక్టీస్ క్వశ్చన్ చేసినాక మీ బూస్ట్ అనేది కాన్ఫిడెన్స్ అవుతుంది. నెక్స్ట్ డిప్లాయ్ చేయండి. క్లియర్ అండ్ కాన్ఫిగ్గా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి. నెక్స్ట్ ఎంప్లాయర్స్కి ఎలాంటి ఏం కావాలనేది అండర్స్టాండ్ చేసుకోండి. నెక్స్ట్ వాళ్ళకు ఆన్సర్స్ కూడా రెస్పాండ్ అనేది ఎలా ఇవ్వాలని కూడా నేర్చుకోండి. నెక్స్ట్ ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్. మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోండి. ఇంటర్వ్యూలో కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు ఫర్ ద బెటర్ అవుట్కమ్స్ అయితే. నెక్స్ట్ ఏంటంటే సిస్టమ్ డిజైన్ బేసిక్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇవి కూడా చాలా అడుగుతారు మనకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా సిస్టమ్ బేసిక్స్ మీద. లార్జ్ స్కేల్ యాప్స్ కూడా డిజైన్ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోండి. ఎలా అంటే డిజైన్ కాన్సెప్ట్స్ కానీ, ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్స్ ఎలా ఉంటుంది, స్కేలబిలిటీ ఏంటిది, పర్ఫార్మెన్స్ ఏంటిది, ఇన్ఫార్మ్ ద డిసిషన్ అనేది ఎలా తీసుకుంటాను, లాస్ట్కు సక్సెస్ఫుల్ అవుట్కమ్స్ను బిల్డ్ చేసుకోండి. ఇలా బై 1 స్టెప్స్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. లాస్ట్కి మీకు సక్సెస్ఫుల్ అవుట్కమ్స్ను బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే వాళ్ళు హైరింగ్ చేస్తారు. ఇలాగైతే యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే ఈ మోక్ ఇంటర్వ్యూస్ కూడా ఎలా ప్రాక్టీస్ చేయాలంటే టెక్నికల్ అండ్ హెచ్ఆర్ రౌండ్స్ అయితే ఉంటాయి రెగ్యులర్గా. ఎవ్రీ కంపెనీ అయితే మస్ట్ అండ్ షుడ్గా వీళ్ళు కండక్ట్ చేస్తారు హెచ్ఆర్ రౌండ్, టెక్నికల్ రౌండ్ అనేది. ఇవి కూడా ఇంటర్వ్యూలో ఎలా నేర్చుకోవాలంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఎలా అంటే మీరు నార్మల్గా మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కానీ, అదర్ థింగ్స్ కానీ ఏదైనా ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఇంటర్వ్యూకి పోయేటప్పుడు. అలా నేర్చుకోవడం వల్ల మీకు రెగ్యులర్గా ప్రాక్టీస్ అవుతుంది. మీ కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అవుతుంది. రియల్ టైం ఎక్స్పీరియన్స్ను గెయిన్ చేసుకోండి. బట్ ఎలాంటి ఫియర్ అయితే ఉంచుకోకండి. రియల్ టైం రీడ్నెస్ కానీ, మీ సెల్ఫ్నెస్ కానీ అవి ఉండడం వల్ల మీకు జాబ్ అయితే క్రాక్ చేస్తారు. మోక్ టెస్ట్ కూడా సాల్వ్ చేసుకోండి. ఇలా ఇంటర్వ్యూకి అయితే ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ వన్ ఏంటంటే రెజ్యూమ్ ఫైనలైజేషన్. ఈ రెజ్యూమ్ను ఎలా ఫైనలైజ్ చేయాలంటే మీ ప్రాజెక్ట్స్ హైలైట్ చేసుకోండి. మీ ప్రాజెక్ట్స్ను, ఇంటర్న్షిప్స్ను, సర్టిఫికేట్స్ని హైలైట్ చేసుకోవడం వల్ల రిక్రూటర్స్ ఏం చేస్తారంటే మీ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, సర్టిఫికేట్సే గెయిన్ చేసుకుంటారు. అరే ఇది హైలైట్ చేశారు, ఇక్కడ ఇలాంటి ప్రాజెక్ట్ చేశాడు, ఇక్కడ ఇంటర్న్షిప్ చేశాడు, ఇక్కడ ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలాంటి సర్టిఫికేట్స్ ఉందని వాళ్ళు ఫస్ట్గానే వాళ్ళు హైరింగ్ చేసుకుంటారు అన్నట్టు. అందుకే మనం ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్, సర్టిఫికేట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీ రెజ్యూమ్లో మీరు యాడ్ చేసుకోండి. మీ రెజ్యూమ్లో కన్ఫర్మ్ మస్ట్ అండ్ షుడ్ అనేది ఈ 3 థింగ్స్ అనేది మీ రెజ్యూమ్లో ఉండాలి. ఇలా ఉంటేనే మీరు హైరింగ్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్స్లో కూడా ఈ 3 కేటగిరీస్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి మనకు. నెక్స్ట్ ఏంటంటే అప్లై ఫర్ ద జాబ్స్కి అప్లై చేసుకోండి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ, ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే మీ కాలేజ్లో ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తారు. అందులో డ్రైవ్స్లో కండక్ట్ అవ్వండి. అక్కడ కూడా మీరు మీ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కనెక్ట్ అవ్వండి. వాటి కనెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆఫ్ క్యాంపస్లో కూడా ట్రై చేయండి. లింక్డ్ఇన్ కానీ, నౌకరీ కానీ ఇలాంటి వాటిలో మీరు జాబ్ అప్లై చేస్తే జాబ్ ఆపర్చునిటీ చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. స్టేజ్లో మీరు నాలెడ్జ్ని మీ జాబ్ ఆఫర్గా మార్చుకోవాలి. కాన్ఫిడెన్స్ ప్లస్ కన్సిస్టెన్సీ యువర్ సక్సెస్. మీరు కాన్ఫిడెన్స్, కన్సిస్టెన్సీగా ఉంటేనే సక్సెస్ అనేది మీ వైపు వస్తుంది.
గిట్హబ్ పోర్ట్ఫోలియో, ఒక పోర్ట్ఫోలియో అనేది మీరు బిల్డ్ చేసుకోవాలి. గిట్హబ్లో మీరు దాన్ని డిప్లాయ్మెంట్ చేయాలి. నెక్స్ట్ క్రియేట్ యువర్ పర్సనల్ వెబ్సైట్, ఒక పర్సనల్ వెబ్సైట్ కూడా బిల్డ్ చేసుకోండి. అట్లీస్ట్ టెక్ ట్రెండ్స్. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ ఇంటర్నెట్ గురించి తక్కువ అంచనా వేయకండి. ప్రజెంట్ ఏఐఎంఎల్ వచ్చడం వల్ల చాలా జాబ్స్ అయితే పోతున్నాయి. ప్రజెంట్ ఏఐఎంఎల్ కూడా నెట్వర్క్ అనేది చాలా తక్కువ అంచనా వేయకండి, అండర్ ఎస్టిమేట్ చేయకండి. చాలా మీకు బెనిఫిట్స్ అయితే చాలా ఉండవు. నెట్వర్క్ను యూజ్ చేసుకోండి, లెవరేజ్ చేసుకొని నేర్చుకోండి. ప్రజెంట్ ట్రెండింగ్ ఏం టెక్నాలజీ ఉంది, ఏం నేర్చుకుంటే మనకు ఒక జాబ్ వస్తుంది అనేది ఒక కంప్లీట్ ప్లాన్ అయితే ఉంచుకోండి. లాస్ట్ టిప్తో క్లోజ్ చేస్తున్నా ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఎక్స్పీరియన్స్ చేసుకున్న నా 4 ఇయర్స్లో ఎక్స్పీరియన్స్ ఏంటంటే బీటెక్ సిఎస్సి జర్నీ అంటే జస్ట్ క్లాసెస్ వినడం కాదు, కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయాలి, రియల్ వరల్డ్ స్కిల్స్ అనేది గెయిన్ చేసుకోవాలి, బిల్డ్ చేసుకోవాలి, అండ్ లెర్నింగ్ మైండ్ సెట్ కూడా మెయింటైన్ చేయాలి. ఇది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మీరు ఈ రూట్ మ్యాప్ ఫాలో అయితే మీకు సక్సెస్ అనేది తప్పకుండా ఉంటుంది. రిమెంబర్ దట్ స్టార్ట్ అనేది చిన్నగా స్టార్ట్ చేయండి, బట్ స్టే కన్సిస్టెంట్గా ఉండండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జర్నీ. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఇంతవరకు ఈ వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.